బాన్స్వాడ నియోజకవర్గం అంటే గత ఒక 20-25 సంవత్సరాల నుంచి టీడీపీకి కంచుకోటలాగా ఉండేది. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం తర్వాత ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత కంప్లీట్ గా బాన్స్వాడ టిఆర్ఎస్ పార్టీకి కంచుకోటలాగా ఉండే. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అల్లు పెరగని ఓటమి ఎరగని నేత. కానీ ఈ 2024లో తను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా స్టేట్ లో కాంగ్రెస్ రావడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడుగా అంత పవర్ గా లేకున్నా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బాగా బలంగా ఉండేది. కానీ గత 60 రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. చిట్ట చివరికి బీఆర్ఎస్ పార్టీ కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మారబోతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా చాప కింద నీరులా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ద్వితీయ శ్రేణి ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకుంటున్నారు. నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి కొందరు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరికైనారు. ముందుగా వాళ్ళ కుమారులైనటువంటి సురేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చినటువంటి ఇమేజ్ ని చూద్దాం. ఆ తర్వాత రెండవ కుమారుడు అయినటువంటి భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లీడర్లతో కలిసినటువంటి ఫోటోల్ని మనం చూద్దాం. ఆ తర్వాత నిన్న అదే వరుసగా అదే బాటలో తన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసినటువంటి ఇమేజెస్ మనం చూద్దాం ఒకసారి. ఇందులో లీడర్లు ఆ తర్వాత కౌన్సిలర్లు వరుసగా ఒక 4 నిన్న వెళ్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తం మీద బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా ఖాళీ అవుతుంది అన్నట్టు సంకేతాలు 100% మనకు కనిపిస్తున్నాయి. కంప్లీట్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబం మాత్రమే ఇక్కడ మిగిలినట్టు. ఆ తర్వాత అక్కడ కేసీఆర్ కుటుంబం, ఆ తర్వాత అల్లుడు హరీష్ వీళ్ళే మిగిలే ఛాన్సెస్ కనబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ బాన్స్వాడ పరిస్థితి కూడా ఇదే వరుసలో ఉన్నట్టు మనకు క్లియర్ గా ఇక్కడ అవుపిస్తుంది. ఓకే, మొత్తం మీద బాన్స్వాడ నియోజకవర్గం కాస్త బీఆర్ఎస్ కు కంచుకోటలాగా ఉన్నటువంటి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కంప్లీట్ గా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోయింది అని కాంగ్రెస్ శ్రేణులు, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి తీర్థం పుచ్చుకున్నటువంటి కౌన్సిలర్లు ఇదే మాట చెప్తున్నారు. అతి త్వరలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లబోతుంది అంటూ విశ్వసనీయ సమాచారం.